మనం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో 24th వార్డులో అయితే ఉన్నాం. ఇక్కడ టీఆర్పీ పార్టీ నుంచి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి వట్టి జానయ్య యాదవ్ గారి నాయకత్వంలో 24వ వార్డు నుంచి వట్యాల శేఖర్ అని పోటీ చేస్తున్నారని చెప్పేసి విన్నాం. అసలు వీళ్ళు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారు, ఏ ఎజెండాతో పబ్లిక్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు టీఆర్పీ పార్టీ నుంచి అంటే పోటీ చేస్తున్నారని విన్నాం. అంటే మరి టీఆర్పీ పార్టీ నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏంటి? టీఆర్పీ మల్లన్న వాళ్ళ మేనిఫెస్టో పరంగా మేము పార్టీ ఎజెండా మాకు నచ్చింది. జననతోటే మేము అందుబాటులో జననతోటే ఉండుకుంటూ మేము మల్లన్న గారి పార్టీకి మేము చేరడం జరిగింది. చేరుతూ క్యాండిడేట్గా నన్ను ఇక్కడ 24వ వార్డుగా డిసైడ్ చేసిండు జనన్న. అది మేడం. ఓకే, మీకు పొలిటికల్ ఎంట్రీ అంటే రాజకీయ ఎంట్రీ ఎప్పుడు జరిగింది? అంటే ఇదే ఫస్ట్ టైం మీరు పోటీ చేయడం జరుగుతుందా? అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు? నేను 2012లో ఆటో యూనియన్ సూర్యాపేట టౌన్ ప్రెసిడెంట్ చేసిన. నేను ఒక 4000 ఆటోలకు ఒక టౌన్ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా పనిచేసిన. ఆ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాముందుకు కూడా ఆటో యూనియన్ పెట్టింది నేనే. సూర్యాపేటలో స్టార్టింగ్ ఆటో యూనియన్ స్థాపించింది నేను. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినాం. ఇక ఆయన మామూలు గుర్తించకపోవడం వల్ల మేము కొద్దిగా ఇట్లా వెనకబడిపోయినాం మేడం. ఓకే, అంటే మీకు టీఆర్పీ పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో బీసీకి అంటే అగ్ర కులాలు అని కాకుండా అంటే అన్ని కులాలకు అతీతంగా పనిచేసే పార్టీ అని చెప్పేసి మీరు పార్టీ మీద ఉన్న అభిమానంతో టీఆర్పీ పార్టీలో చేరడం జరిగింది అనుకోవచ్చు. అంతే మేడం. ఇప్పుడు టీఆర్పీ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. మరి ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటే మేడం, ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు సమస్య ఏంది, ప్రజలకు ఏమనుకుంటుర్రు, వాళ్ళకు పని ఏంది, వాళ్ళ అవసరం ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటుర్రు, లీడర్ అనే వ్యక్తిని ఏం అడుగుతుర్రు, దాని మీదనే నేను ఫోకస్గా 15 సంవత్సరాల నుంచి వార్డు పూర్తి అవగాహనతోటి నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను. అవకాశం ఇంతకుముందు చేసిన పోటీ అవకాశం రాలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఓడిన ఈ వార్డులోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల్లో వండుకుంటూ ప్రజల సమస్యల్లో ఉంటూ ప్రజలు ఏం కోరుకుంటుర్రో, ప్రజలు ఏం అడుగుతుర్రో దాని మీద నేను పూర్తి అవగాహనతోటి వార్డులో దృష్టి పెట్టుకొని పనిచేసుకుంటూ ఉంటాను. ఓకే, అంటే ఈ వార్డులో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అంటే గత హయాంలో ఎలాంటి సమస్యలు తీర్చడం లేదు అని చెప్పేసి నాయకులు అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి మీ వార్డులో? టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది మేడం. నేను 5 సంవత్సరాలు ఆటో యూనియన్ అధ్యక్షుడిగా చేసుకుంటూ టీఆర్ఎస్లోనే ఉన్నా. ఇక పనితీరు అనేది మామూలుగా చెప్పడం వరకే కానీ చేతల్లో లేదు. యాక్చువల్గా ఇక్కడ ఈ ఏరియా కొద్దిగా డెవలప్ తక్కువ ఉంది. ఈ ఏరియాలో కావాల్సింది ఇల్లు, టాయిలెట్లు, రోడ్లు, పింఛన్లు, వృద్ధా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, వితంతు పింఛన్లు ఇట్లాంటివి కావాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కొత్త పింఛన్లకు ఆన్లైన్ డేట్ ఇంతవరకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఆన్లైన్ డేట్ ఇవ్వలేదు. ఎంతోమంది వితంతు పింఛన్లు, ఇల్లు రానోళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగుల సర్టిఫికేట్లు వచ్చి 4 సంవత్సరాల నుంచి అవుతున్నాయి మేడం. చాలామందికి ఇంతవరకు కొత్త పింఛన్లు ఆన్లైన్ డేట్ ఇవ్వక వాళ్ళు రెన్యువల్ ఇప్పుడు చాలామంది రెన్యువల్ చేసుకుంటారు కానీ పింఛన్ రావట్లేదు. వాళ్ళు పింఛన్లకు అర్హులు, గవర్నమెంట్ వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లేదు. ఈ గవర్నమెంట్ వైఫల్యం, అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ వైఫల్యం, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం ఉంది. ఒకటి మేడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని టీఆర్ఎస్ చాలా పెద్ద మేనిఫెస్టో అని చెప్పింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయినసారి టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచిరు లక్ష్మి, బొత్తుల లక్ష్మి. పక్క వార్డులో 80 ఇండ్లు వస్తే ఈ వార్డులో 4 ఇండ్లు వచ్చినాయి మేడం. పక్క వార్డులో 80 ఇండ్లు అంటే ఈ వార్డులో 4 ఇండ్లు అంటే జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ మరి వీళ్ళు అడుగుతానికి చేతగా లేదా, ఆయన ఇస్తానికి ఇక్కడ అవకాశం లేదా? పక్క వార్డుల తాళగడ్ల అక్కడ ఆ ఏరియాలల్లో ఒక్కొక్క వార్డులో 80 ఇండ్లు ఇచ్చారు. మరి ఇది మంత్రి ప్రాంతం వహిస్తున్న వార్డే సూర్యాపేటే. ఇక్కడ గవర్నమెంట్ మరి ఇక్కడ ఒక 50 ఇండ్లు ఇస్తే ఇది ఇక్కడ పేదోళ్ళు లేరా? అన్ని రేకుల ఇల్లు మేడం, మీరు చూడండి, మీరు లైవ్లో చూడండి, అన్ని రేకుల ఇల్లు, గుడిసెలు. ఇక్కడ అడిగే లీడర్ లేక, సబ్జెక్ట్ లేని, అవగాహన లేని లీడర్లు ఉండటం వల్ల, ఒక దొరకడ తొత్తులుగా ఉండటం వల్ల ఇక్కడ రావట్లేవు, ఫండింగ్ రావట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది మేడం, 2.5 సంవత్సరాలు అవుతుంది. స్తంభాలకు లైట్లు వేసిన స్తంభాలకు బడ్జెట్ లేదంటారు మున్సిపాలిటీకి. నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు మీ లైవ్లో,
లైట్లు వేస్తానికి బడ్జెట్ లేదంటారు. పక్క వార్డులో మన నిన్న 120 ఇండ్లు ఇచ్చారు మేడం, ఇందిరమ్మ ఇల్లు అని. మా వార్డులో 5 వచ్చినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు అధికార పార్టీ అంటారు కానీ మరి వీళ్ళు అడుగుతానికి బడ్జెట్ ఏది? లీడర్ అనేటోడు నా వార్డుకు మరి ఒక 70 ఇండ్లు 80 ఇండ్లు అని అడిగితే దాన్ని బట్టి లీడర్షిప్ జనాలలో ఉంటుంది. ఇలా అధికార పార్టీ అని గెలుస్తామని టికెట్ల కాడ లొల్లీలు తప్పితే ప్రజలు ఏమనుకుంటారు? సబ్జెక్ట్ ఏంది, వార్డుల పని ఏంది, వార్డులో అసలు ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఇట్లాంటిది అవగాహన లేని లీడర్లు కాంగ్రెస్లో ఎవరు, పోయిన గత టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు అంతే ఎవరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ చేసిన వాళ్ళు అంతే ఎవరు. అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే మేడం ప్రజల పక్షాన్ని నిలబడతా, ప్రజలు ఏం కోరుకుంటారు ఆ పని చేసిపోతా. ఇలా మన వాట ఎంత, మన హక్కు ఎంత, మనకు రావాల్సిన ఇండ్లన్నీ 5 ఇండ్లు ఎట్టిస్తాడు మేడం. 500 ఇండ్లకు సర్వే జరిగింది. 500 ఇండ్లు అర్హులు అని ఇచ్చారు సర్వేలా. గవర్నమెంట్ మొత్తం సర్వే చేసింది 500 ఇండ్లు ఇక్కడ అర్హులు అని. 5 ఇండ్లు ఇచ్చారు మేడం. ఇది ఎక్కడనా అని చెప్పండి మీరు? గవర్నమెంట్ వైఫల్యమా, లీడర్ల వైఫల్యమా? మా వార్డు లీడర్ల వైఫల్యం ఇది. నాలాంటి అవకాశం ఇస్తే ప్రశ్నిస్తా. నాకు రావాల్సిన వాట ఎంత? 500 ఇండ్లు అర్హులు, నాకు రావాల్సిన 100 ఇండ్లు. పక్క వార్డులో 120 ఇండ్లు ఎట్లా ఇస్తావు? నా వాటికి ఎందుకు ఇవ్వవు? ఈ ప్రశ్నించే తత్వం లేక లీడర్ల కాడ అప్పట్లప్పుడే డబ్బులు పెట్టి గెలవటం అదే సంపాదించుకొని దాచుకోవటం తప్పితే మరి నా వార్డులో పేదలు మరి వీళ్ళ పరిస్థితి ఏందని అవగాహన లేని లీడర్లు ఉండటం వల్ల ఇక్కడ వార్డు అభివృద్ధి జరగట్లేదు. నాలాంటి అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నాను మేడం. మీ యొక్క మనోవేదన అంటే నా ప్రజలకి నేను అంటే పార్టీలో లేకపోయినా పదవిలో లేకపోయినా కూడా నేను నా వంతుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటికి కూడా నాకు అవకాశం ఇస్తే నేను నా ప్రజలకి అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత హయాంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజల సమస్యలను పక్కన పెట్టి దోచుకోవడం అనే దానిపైనే ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అర్హులు ఉన్నప్పటికీ పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, ఏవైనా కూడా నా కాలనీకి, నా వార్డుకి, నా ప్రజలకి రాలేదని చెప్పేసి మీ యొక్క మనోవేదనలు అయితే కనిపిస్తూ ఉంది. మేము కూడా కంపల్సరీ 24th వార్డు సూర్యాపేటలో మీ యొక్క సమస్యల్ని మీరు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మీరు ప్రజల సమస్యలను తీరుస్తారు, ముందుకెళ్తారని చెప్పేసి మేము కూడా నమ్ముతా ఉన్నాం. ఇప్పుడైనా నా 24వ వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ ఉందని గవర్నమెంట్ ఉన్నోళ్ళకి ఓట్లు వేయకూడదు. ప్రశ్నించేవానికి ఓట్లు వేస్తే మన వార్డుకు ఎంత వాటా రావాలనో అంత వాటా నిలదీసి అడుగుతారు. మున్సిపాలిటీలో కౌన్సిలింగ్లో నా వార్డు ఎంత, నా వార్డులో ఫండింగ్ ఎంత వసూలు చేస్తున్నావు, నా వార్డులో లైట్లు ఎందుకు వేయట్లేవు, నా వార్డులో మున్సిపాలిటీ స్లీపర్స్ ఎందుకు లేరు, మురికాలు ఎందుకు తీయట్లేరు. ప్రశ్నించే తత్వం ఉండాలంటే ప్రతిపక్షం ఉండాలి. ప్రజలు 24వ వార్డు ప్రజలను ఒక్కటే కోరుతున్నా, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉందని కౌన్సిలర్ను టీఆర్ఎస్ కౌన్సిలర్ ఎన్నుకుర్రు. పక్క వార్డులో 80 ఇండ్లు వస్తే 5 ఇండ్లు తెలియని కౌన్సిలర్ ఉండరు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మన కోతిగోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్, వాళ్ళ ఊళ్ళో 120 ఇండ్లు వచ్చినాయి. మరి ఇక్కడ ఎందుకు తేలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? లీడర్లే కదా, కౌన్సిలర్ పోటీ చేసేటోళ్ళే కదా, గెలవాలనుకునే వాళ్ళే కదా. మరి తేవాలి కదా, అడగాలి కదా, ప్రశ్నించాలి కదా, నిలబడాలి కదా, వాళ్ళ నాయకులు అక్కడ కొట్లాడాలి కదా. నేను రేపు వార్డుని సమస్య తలెత్తుకొని తిరగాలంటే నాకు ఒక 100 ఇండ్లు ఇవన్నీ అడగాలి కదా. అడిగే తత్వం లేదు. ఇస్తే ఏదో ఇట్లా ఇస్తే అట్లా తెచ్చుకోరు మేడం. ఆ 5 ఇండ్లు కూడా ఇంతవరకు వాళ్ళకి బిల్లులు సరిగ్గా పడట్లేవు. అందుకనే మేడం నాలాంటి అవకాశం వస్తే కౌన్సిలింగ్గా నిలదీస్తా. నా వార్డు ఫండింగ్ నాకు, నా వార్డు లెక్క నాకు చెప్పు, నా వార్డులో ఎంత కలెక్షన్ వసూలు చేస్తున్నావు, నల్ల బిల్లు ఎంత వసూలు చేస్తున్నావు, ఇంటి పన్ను ఎంత వసూలు చేస్తున్నావు, నా వార్డుకి ఎందుకు ఇవ్వవు, నిలదీసి అడుగుతా. అప్పటికి నాకు అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ కాడ దరఖాస్తు చేసుకుని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయానా నా వార్డు పరిధికి ఎంత నేను ఏందనేది మాట్లాడే హక్కు నాకుంది. నేను ఒక పౌరుడిగా ఈ మున్సిపాలిటీ కౌన్సిలింగ్లో నెంబర్గా ఉండి నేను ఏదైనా సాధిస్తా. ఇక్కడ పేద ప్రజలకు పొలాలను మొత్తం పంచుతా. నాకు పూర్తి అవగాహనతోటి వార్డు సమస్య పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను రాజకీయాలలో ఇలా పోటీ చేయాలనుకుంటున్నా. అవగాహన లేకుంటే నేను చేయకపోతుంది మేడం. నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఇల్లు నేను ఒక అన్న, తమ్ముడు, చెల్లె, అక్క లెక్క మొత్తం అట్లా నేను కలమిలిగిన వార్డు ఇది. నాకు 15 సంవత్సరాల నుంచి నేను సర్వీస్లో ఉన్నా, ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రజల కోసమే ఉన్నా, ప్రజల కోసం రాజకీయం చేస్తున్నా. నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. నాకు ఒక అవకాశం 24వ వార్డు ప్రజలు ఇస్తే నేను చేసి చూపిస్తా. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయను. వాళ్ళ కోసం నేను ఎంత కాడికైనా ఎంత దూరమైన పోతా, నేను చేయగలుగుతా. నాకు ఒక అవకాశం ఇవ్వాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నా. ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే ఏదైతే ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం కనిపిస్తూ ఉందో మేము కూడా మా తెలంగాణ టీవీ ఛానల్ తరపున మీరు అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.